గట్టిగా హల్లెలూయా. మలాకీ పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం మత్తయి సువార్తకి ముందుగా ఉంటుంది. మలాకీ 4వ అధ్యాయం 2వ వచనంలో ఆడ అంత మ్యాటర్ చదవద్దు. చివరి మ్యాటర్ ఏంటంటే, కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చదువుతారా మాట బాగానండి. కొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. ఇప్పుడు 2వ వచనం నుంచి, అయితే నా నామమందు భయభక్తులు కలిగినటువంటి వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలగచేయును. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడల వలె మీరు గంతులు వేయినట్లుగా నిశ్చయముగా మీరు గంతులు వేయుదురుగాక. చప్పట్లు కొడదామా గట్టిగా 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 గట్టిగా. ఒక కొవ్వు అనేటువంటి పదార్థం అధిక బలము. మనిషిలో కొవ్వు అనేది అధికమైనటువంటి శక్తి అని దాని గురించినటువంటి గూగుల్లో చూసిన, డిక్షనరీలో చూసిన, మనిషికి అధికమైన శక్తి, బాగా కొవ్వు ఉన్నటువంటి వారు ఒక 2 రోజుల పాటు భోజనం చేయకపోయినా ఈ కొవ్వు లోపట ఆ వారిని నీరసపడకుండా వారిని బలముతో నడిపించటానికి సహాయపడుతుంది. ఆ కొవ్వు అనేది ఆ మనిషిలో చిక్కి శైల్యమైపోకుండా, నశించిపోనివ్వకుండా ఆ కొవ్వు అనేది వాళ్ళలో శక్తిని ఇస్తూ ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరా, మీరు కొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. ఆదికాండంలో 4వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు కొవ్విన దూడలను తీసుకొని యెహోవాకి బలి అర్పింపజేసాడంట. చెప్పండి, దేన్ని తీసుకొని? స్వరమే చెప్పండి. దేన్ని తీసుకొని? బక్కసిక్కిపోయి నడవలేక, లేకపోతే జబ్బును పడి రోగం పాలయ్యి బలహీనమైనటువంటి వాటిని తీసుకొని కాదు, కొవ్విన దూడను, పొటేళ్లను తీసుకొని బలిపీఠం మీద యెహోవాకి బలి అర్పింపజేసాడట. ప్రియ సహోదరి సహోదరా, అది దేవునికి బలిపీఠం మీద ఈ కొవ్విన దూడను వధింపజేసి ఈ బలిపీఠం మీద అగ్ని మీద కాలుస్తూ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి కొవ్వు చేత ఒక పరిమళ వాసనగా మారి యెహోవాకి సర్వాంగ హోమముగా దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడుతుంది. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గట్టి చెప్పాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండినటువంటి వారు కొవ్విన దూడల వలె, చెప్పండి ఎలాగా? కొవ్విన దూడల వలె యెహోవాకి బలిపీఠం మీద, బలిపీఠం అనబడుతున్న దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అగ్నిలో ఆనందిస్తూ ఆర్భాటిస్తూ గంతులు వేస్తున్నటువంటి సమయంలో నీలో నీ కొవ్వు చేత సర్వాంగ హోమముగా బలి జరుగుచు ఉన్నప్పుడు, ఆరాధన జరుగుచు ఉన్నప్పుడు దేవునికి
ఇంపైన సువాసనగా నీలో నుంచి పరిమళ ద్రవ్యం అనేది దేవునికి చేరాలి. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు అనంటే ఒక బలహీనమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారు. ఏమిటి ఈ బలహీనమైన స్థితి? ఏమిటి ఈ బలహీనమైనటువంటి పరిస్థితులు? ఏమిటి ఈ కొవ్విన దూడల యొక్క అనుభవాలు అనేది ఈ రోజున మనం బాగా ధ్యానం చేద్దాం. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. చాలా మంది దేవుని ద్వారా మట్టి నుండి మనిషినిగా దేవుడు చేశాడు. ఈ చేయబడినటువంటి మనిషి రీతిలో ఉండకూడదు. అతడు పుష్టిగా తినాలి. ఏమి తినాలి భౌతికంగా అంటే కొంతమందికి తినే పనిలోనే ఉంటారు. నేను భౌతికమైన ఫుడ్ను గురించి కానీ భౌతికమైనటువంటి కొవ్వును గురించి కానీ నేను చెప్పట్లేదు. అన్యదగా ఎవక్కళ్ళు కూడా తలంచకండి. మమ్మల్ని అన్నాడు అని అనుకోవద్దు. ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతను గురించి మీతో చెబుతున్నాను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుడు చేసిన వాళ్ళు చేసినట్లుగానే ఓ బలహీనమైనటువంటి స్థితిలో ఏ కోణములో వాళ్ళలో ఒక ప్రార్థన అనుభవం కానీ ఒక బలమైన ప్రార్థన శక్తి కానీ లేకపోతే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఏంటి బలమును పొందుకొని శక్తిని పొందుకొని ఓ బలమైన ఆరాధన చేసేటువంటి వారుగా కానీ ఏంటి దేవుని సన్నిధిలో వాళ్ళు కనుపరచబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే బలహీనము, ఆఖరికి చప్పట్లు కూడా కొట్టలేనటువంటి బలహీనం. చాలా మంది లేచి నుంచొని ఆరాధన చేసేటువంటి ఆ బలమైనటువంటి స్థితి కూడా లేదు దేవుని సన్నిధిలో. దానియేలు పుస్తకంలో 1వ అధ్యాయంలో బబులోను ఇజ్రాయేల్ దేశం నుంచి బబులోనికి కొంతమందిని తీసుకొచ్చారు యవనస్తులు. ఈ బబులోను యొక్క రాజు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో ఇజ్రాయెల్ దేశం నుంచి వీళ్ళందరూ బక్సికి పోయి వచ్చారు. వీళ్ళందరికీ ఆహారం పెట్టి రాజుకు తగినటువంటి వారినిగా చేయండి అని చెప్పాడు. చెప్పండి ఎలాగ? ఎవరికి తగినట్లుగంట? చెప్పండి ఎవరికి తగినట్లుగంట? రాజుకు తగినట్లుగా చేయండి అని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారితో చెబుతున్నారు, అయ్యా ఇలాగ బిర్యానీలు తినండి, ద్రాక్షారసం తీసుకోనండి, ఇలాగా మీరు రాజుకు తగినట్లుగా బలిసిన వారుగా మీరు ఉండాలి అని చెబుతుంటే, ప్రియ సహోదరి సోదరా, వాటి ద్వారా మేము బలం అయ్యా. దేవుడు మాకు సిద్ధపరిచిన ఆహారం ఒకటి ఉంది. మమ్మలను మీరు 10 రోజులు పరీక్షించి చూడండి. మమ్మలను మీరు ఒక 10 రోజులు పరీక్షించి మమ్మల్ని ఫ్రీగా వదిలేసి చూడండి. మీరు పెట్టి పోషించిన వారి కంటే మేము అధికమైనటువంటి బలము కలిగిన వారముగా మేము లేకపోతే మీరు అప్పుడు మమ్మల్ని అడగండి. అప్పుడు మీరు మాకు ఇచ్చినవన్నీ మేము తిని మేము త్రాగుతాం అని ఒక 10 రోజులు గడువు తీసుకొని దేవుని సన్నిధిలో ఆకుకూరలు తింటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటప్పుడు, ప్రియ సహోదరి సోదరా, దానియేలు పుస్తకం 1వ అధ్యాయంలో ఈ రాజు ఎదుడుగా ఆ బాలులను ఈ బాలులను తీసుకొచ్చారట. తెచ్చినప్పుడు రాజు వాళ్ళను చూస్తే వీళ్ళని చూస్తే వీళ్ళ యొక్క ముఖాలు దేవుని యొక్క మహిమతో ప్రత్యక్షపరచబడి ప్రకాశమానముగా వెలుగుచున్నాయంట. చప్పలు కొట్టు గట్టిగా, ప్రకాశమానముగా రాజు కను దృష్టికి వాళ్ళంతా బలము కలిగిన వారుగా కనబడుతున్నారట. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, అన్యజనులైనటువంటి వారికిని ఆత్మీయులైనటువంటి మనకిని ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం అనేది మీలో కనపడాలి. ఓ ప్రత్యేకమైనటువంటి దీవెనకరమైనటువంటి ఆనందమైన, సమాధానమైన, సంతోషమైన ఓ బలమైనటువంటి పరలోకపు అనుభవాలు నీవు భూమి మీద చేకూర్చుకొని అనేకులు ఎదుట దేవునికి ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో కనపరచబడాలి.
ఈ రోజున సాతాను చాలా మందిని కదిలిస్తున్నాడు, వణికిస్తున్నాడు, భయపెడుతున్నాడు, కలవర పెడుతున్నాడు, నిద్ర పట్టుకుండా చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? బలము లేక. ప్రార్థన బలము లేదు, విశ్వాసంలో బలము లేదు, ప్రేమలో బలము లేదు, వాక్యం చదివే విషయంలో బలము లేదు, ఆధ్యాత్మికమైన విషయాలలో బలము ఏ కోశాన లేదు, లేక బక్క సిక్కిపోయి ఉన్నారన్నమాట. అందుకని అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలగచేయును, మీరు కొవ్విన దూడల వలె గంతులు వేస్తారు. చప్పట్లు కొట్టి గట్టిగా, కొవ్విన దూడల వలె గంతులు వేయుదురు, గంతులు వేయుదురు, గంతులు వేయుదురు గాక. ఆమేన్. ఈ కొవ్వు ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము ద్వారా ఒక నూతనమైనటువంటి కృపకు, పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉంది. ఈ కొవ్వు అనేటువంటి దేనికి సాదృశ్యమై ఉందంటే పరిశుద్ధాత్మ శక్తికి, ఆ తర్వాత దేవుని యొక్క కృపకు, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమై ఉంది. నీవు లేత దూడ పిల్లల వలె కాదు, కొవ్వుతో నిండుకొనినటువంటి దూడల వలె దేవుని సన్నిధిలో మనము గంతులు వేయాలి. ఈ బలిపీఠం మీద హేబేలు బలి అర్పణ అర్పించేటప్పుడు కొవ్విన దూడలను వధింపజేశాడు. ప్రత్యక్ష గుడారం దగ్గర కూడా యాజకుడు ఇలాగనే చేసేవాడు. ఎవరైనా కానీ పాపం చేసి ఏమైనా తీసుకొచ్చారనుకోండి, దాన్ని యాజకుడు పాస్టర్ గారు మొత్తం వెతికేవాడు. అది బక్క సిక్కిపోయిందా, దాని డొక్కలు లోపలికి వెళ్ళినాయా, దానికి మచ్చలు ఉన్నాయా అని ప్రతి అనువను తవిడి చూస్తాడు పాస్టర్ గారు. అక్కడ చూసి దానికి ఏ మచ్చ లేకపోతే, దానికి ఏ విధమైనటువంటి ఆ వంకర లేకపోతే, అది ఏ విధమైన బక్కగా లేకపోతే, దాది బాగా బలిచి ఉంటేనే దాన్ని తీసుకెళ్లి నిప్పుల మీద కాల్చేవాడు కోసి. అప్పుడు వాడి పాపం అంతయు పోయేది. ఏమైనా కానీ మచ్చ ఉండినా, అది బక్కసిక్కిపోయినా బలిపీఠం మీదకి అది పనికిరాదు, దాన్ని తీసుకుని వెళ్ళిపోమని చెప్పేవాడు యాజకుడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుని సంఘానికి వస్తున్నటువంటి నీవు ఆధ్యాత్మికంగా ఎంతవరకు బలపరచబడుతున్నావు, ఎంతవరకు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ గంతులు వేస్తున్నావు, ఎంతవరకు నీలో అనేకమైనటువంటి విచారాలతో, కన్నీళ్లతో, సమస్యలతో, బాధలతో, నిట్టూర్పులతోనే వేధించబడుతున్నావు. కానీ ఆధ్యాత్మికమైన బలము, ఆధ్యాత్మికమైన శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము పొందలేకపోతున్నారు. బలమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కొక్కరు కూడా బలపరచబడాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ రోజున క్రైస్తవ లోకం ఒక నామకార్థ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎటువంటి జోన్లోకి వెళ్ళిపోతున్నారు అని అంటే, నామకార్థపు జోన్లోకి వెళ్ళిపోతున్నారు. నామకార్థ స్థితిలోనికి వెళుతున్నారు. అందరు కలిసి పాడేటప్పుడు పాటలు పాడట్లేదు, చప్పట్లు కొట్టట్లేదు, వాక్యం చెబుతుంటే వాక్యం వినటం లేదు, ఆ వాక్యాన్ని రెఫర్ చేయట్లేదు. ఏ కోశాన కూడా వాళ్ళలో ఒక బలము, ఒక శక్తి అనేది అనుభవించట్లేదు. బెరాయ సంఘస్థులు దైవజనుడు పౌలు గారు చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడు. వారు వాక్యం విని, దేవుని సన్నిధిలో విని రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వారం అంతా వాక్యాన్ని చక్కగా నెమరవేసేవాళ్ళు. పొలం పోయి వచ్చినటువంటి గేదెలు ఇంటి ముందు కూర్చొని ఎలాగ నెమరవేస్తూ ఉంటాయో. మీకేమైనా గేదెలు ఉన్నాయా? హల్లెలూయా. మన గేదెలు లేవు. పల్లెటూర్లకు వెళ్ళి చూడని గేదెలు ఉంటాయి, పగలల్లా తింటాయి. వద్దనకుండగా ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5-6 దాకా తింటానే ఉంటాయి. తిని 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 వచ్చేటప్పుడు కూడా బొగ్గలు నిండా పెట్టుకొని వచ్చి రాత్రి అంతా పగలల్లా తినినటువంటి ఆ ఫుడ్ను తలంచుకుంటా, అవన్నీ కూడా నెవరు వేసుకుంటా అది ప్రశాంతంగా బ్రతుకుతుండే. దానికి బీపీలు రావట్లేదు, షుగర్లు రావట్లేదు, దానికి ఏ విధమైన చికెన్ గున్యాలు రావట్లేదు, మటన్ గున్యాలు రావట్లేదు, ఏ గున్యాలు లేవు దానికి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా.
ఏ నీరసం ఉండదు దానికి. దాని మీద అరకగట్టి ఒక టన్ను వరికి బొరు వేసి లాక్కెళ్ళిపోతుంది. అంత శక్తి ఉంది. ఏది 4 గడ్డి పరకలు తినేటువంటి జంతువుకే అంతటి బలం ఉంటే మరి దేవుని పరలోకము నుంచి దిగి వస్తున్న ఆహారం తింటున్నావు, నువ్వెంతటి శక్తివంతుడుగా మారాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా దేవుని సన్నిధిలో మనమందరము గంతులు వేయుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో గంతులు వేయుదుముగాక. పరిశుద్ధాత్మ ప్రభావంతో గంతులు వేయుదుముగాక. దేవుని కృపతో నిండుకొని గంతులు వేయుదుముగాక. అభిషేకముతో గంతులు వేయుదుముగాక. ఆమేన్. ఈ దేవుని కృప, దేవుని యొక్క ఈ కొవ్వు చేత మనం నింపబడినప్పుడు మనలో తెలియనటువంటి గొప్ప సంతోషం, ఓ గొప్ప ఆనందం, ఓ గొప్ప ఉజ్జీవం, ఓ గొప్ప మనలో ఒక మకరందం అనేది మనకు కలుగుతుంది. ఈ విధమైనటువంటి ఈ కొవ్వు అనుభవం అనేది లేకపోతే చాలా మందిలో ఎలా ఉంటారు అంటే నీరస పడిపోతూ ఉంటారు. ఆత్మీయతలో నీరసం, శారీరకంగా నీరసం. దైవజనులు యేసన్న గారి దగ్గరికి ఒకళ్ళని తీసుకొచ్చారంటే, ఒక ఆమెని నీరసం అంటా ఉంటుందంటే వాళ్ళ భర్త చెబుతా ఉంటాడంటే ఎప్పుడు యేసన్న గారు ఇంత తింటదండి, ఇంత తింటది, నాయి కాదని 4 ప్లేట్లు తింటదండి, కానీ ఎప్పుడు నీరసం అనే కూర్చుంటది, ఏ పని చేయదంట. బట్టలు ఉతుకు అంటదంట, భాషలు కడుగు అంటదంట, ఇల్లు నువ్వే తడిబట్టేసుకో అంటదంట, పిల్లలు కడగటం నువ్వే కడుక్కో అంటదంట. ఇక మొత్తం ఇంటి తింటదంటే మొత్తం నీరసం అని అంటా. ఆ నీరసం అనే జబ్బు ఎలా స్టార్ట్ అయిందంటే, ఆ సాతాను ఎలాగ పట్టిందంటే మనిషికి కొంచెం ఆయన దగ్గర ఉన్నటువంటి కొంచెం లూజులన్నీ కనుక్కున్న కాంచి మాటికి ఏదైనా పని చెబితే కొంచెం నీరసం అని చెప్పిందంట. అమ్మమ్మ నువ్వేం చేయొద్దు కూర్చో అన్నాడంట. ఆడొక డిమ్ముగాడు కూర్చొనేసరికి ఆ రోజు నువ్వు తెలుసుకుంది, ఓహో ఈ మనిషి ఇట్లా లొంగుతాడా అని. అప్పటి నుంచి ఆ నీరసపు దయ్యం పట్టింది ఈమెకి. ఎంత తింటుంది కానీ ఏ పని చేయదట. మొత్తం మీద ఒక రోజుకి విసికెత్తి వాళ్ళ ఆయన యేసన్న గారి దగ్గర తీసుకొస్తే, యేసన్న గారికి చెబితే ఒక్కసారిగా చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఆ నీరసపు దయ్యం అంతా ఎగిరిపోయిందట. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దయ్యం చెప్పినట్లుగా ఇంకా ఆ మనిషి అలాని జీవితాంతకాలం నడుచుకుంటే ఆ దయ్యం అలాగ వారిని తినేసేది. ఆ మనిషిని అలా తినేసి రక్తం అంతా తాగుతూ ఉండేది. దయ్యం చెప్పినట్లుగా నడుచుకోకూడదు, దయ్యం చెప్పినట్లుగా ప్రవర్తించకూడదు. దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నీవు కొవ్విన దూడల వలె దేవుని సన్నిధిలో గంతులు వేయుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ కొవ్వు ద్వారా దేవుడు మనలను ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడో పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 13వ వచనం. మొదటిగా ఇర్మియా పుస్తకం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆనందింపజేసేదను, విచారములను కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేసేదను. వారు సంతోషిస్తారు. లూకాసు వార్త 15వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 2 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కొవ్విన దూడను తెచ్చి వధించండి, మనము తిని సంతోషపడదాము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి మరలా దొరికేనని చెప్పాను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా.
గట్టి చెప్పాలి హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో విచారాలతో, దుఃఖముతో, బాధలతో, కన్నీళ్లతో, అనేక అప్పుల సమస్యలతో, కుటుంబాలలో అలజడల మధ్య ఒకరికొకరికి సమాధానము లేనటువంటి పరిస్థితులలో దేవుని సన్నిధికి మీరు వచ్చారా? తప్పక నా దేవుడు ఈ కొవ్వుతో మిమ్మలను సంతోషింపజేసి ఆనందముతో గంతులు వేయినట్లుగా చేస్తున్నాడు ఆయన. చప్పలు కొడతాం గట్టిగా. ఆనందముతో గంతులు వేయినట్లుగా నా దేవుడు మిమ్మలను చేయునుగాక, నా దేవుడు మిమ్మలను చేయునుగాక. ఆ తండ్రి, వాడు తండ్రి ఇంటి నుంచి విడిచిపోయి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడనంటే, పందులు మేపుకుంటూ ఓ భయంకరమైనటువంటి ఆకలి దప్పుల చేత వేధించబడుతూ బాధించబడుతూ వచ్చాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరకు వచ్చాడో, తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు ఈ కుమారుడు ఏమనుకున్నాడు తెలుసా? అయ్యో, నా తండ్రి ఇంట్లో ఎంతో మంది ఆహారం తింటున్నారే, నా తండ్రి ఇంట్లో ఎంతో మంది సంతోషంగా ఉంటున్నారు, నా తండ్రి ఇంట్లో ఎంతో మంది ఆనందంగా గడుపుతున్నారు, నేనేంటి ఈ పరిస్థితిలో ఉన్నాను? నేను వారసున్నై ఉండి కూడా ఏంటి ఒక అన్యజనులు సహితం సంతోషిస్తున్నారు, కానీ నేనెందుకు ఇలాగ బాధపడుతున్నానని ఆయన ఎంతగానో ఏంటి మనస్సులో బుద్ధి తెచ్చుకొని తిన్నగా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? ఒక కొవ్విన దూడను తీసుకొచ్చి ఏంటి వారికి బలి అర్పింపజేసి వారికి ఏంటి గొప్ప ఫంక్షన్ చేశాడట. అందరిని సంతోషింపజేస్తున్నాడట. ఎందుకు ఈ కార్యం జరిగింది అంటే, ఇదిగో నా కుమారుడు తప్పిపోయి చనిపోయి మరలా బ్రతికాడు, అందుకనే నేను ఈ విధమైనటువంటి అందరినీ ఆనందింపజేస్తున్నాను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుని యొక్క కొవ్వు చేత మనము ఆనందించుదముగాక. నీలో ఉన్న విచారాలు కొట్టివేయబడునుగాక, మీలో ఉన్న కన్నీళ్లు తొలగించబడునుగాక, మీలో ఉన్న నిట్టూర్పులు ఎగిరిపోవునుగాక, మీ కన్నీళ్లకు ప్రతిగా ఆనందమును నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. యోబు గ్రంథంలో కూడా 20వ అధ్యాయం 4వ వచనంలో, ప్రియ సహోదరి సహోదరులారా చదువుతారన్నమాట. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఉంటది. దేవుని యొక్క సన్నిధిలో మాత్రము పరిపూర్ణం ఉంటది. చెప్పండి, దేవుని సన్నిధిలో నువ్వు పొందుకున్న సంతోషం, నువ్వు పొందుకున్న ఆనందం, నువ్వు పొందుకున్నటువంటి ఐశ్వర్యం, నువ్వు పొందుకున్న రక్షణ, పరిశుద్ధాత్మ శక్తి, ఇవి నీ జీవితకాలం మట్టుకే కాకుండా నువ్వు ఈ లోకంలో కన్నుమూసిన ఇదే రక్షణ ఆనందము పరలోకంలో కూడా నువ్వు సంతోషించి ఆనందించి గంతులు వేస్తావు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆనందించి గంతులు వేయబోతున్నావు, గంతులు వేయబోతున్నావు. చాలా మంది ఏంటి బయట ఉన్నటువంటి వాళ్ళ సంతోషాలు చూసి వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఏంటి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, వీళ్ళు ఆనందంగా ఉన్నారు, మనం ఎందుకు ఇలాగ ఉంటున్నాం అని చాలా మంది అలాగ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటారు? ఎందుకు అటువంటి పరిస్థితులు వస్తాయంటే, బాగానండి, ఈ తప్పిపోయిన కుమారులాగా కొంతమంది తప్పిపోయిన కుమారులాగా దేవుని సన్నిధిలో ఏంటి అరాకొరా ఏంటి రక్షణ పొందుకొని మారు మనసు పొంది దేవుని దగ్గర స్వాస్థ్యం అనేది తీసుకొని వెళ్ళిపోతారు. ఈ దేవుని సన్నిధి నిత్యము ఆనందాన్ని అనుభవించరు, నిత్యము సంతోషాన్ని అనుభవించరు. వెళ్ళి దేవుని మందిరాలకు ఆదివారం రారు. దేవుని మందిరంలో దేవుని వాక్యం ద్వారా బలిసి చక్కగా కొవ్వుతో నిండుకొనినటువంటి అనుభూతిలోనికి రాకుండా బక్క సిక్కిపోయి నీరసిల్లిపోయి ఆత్మీయతలో ఏ విధంగా కూడా ఎదగలేకుండా సొమ్మసిల్లిపోయినటువంటి అనుభవాలలో ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమొస్తుంది అంటే విచారాలు వస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళకు ఏమొస్తాయి అంటే బాధలు చాలా వస్తూ ఉంటాయి.
కన్నీళ్లు ఎన్నో వస్తూ ఉంటాయి. ఏంటి, చెప్పలేనటువంటి భయాలు వస్తూ ఉంటాయి, కలవరాలు వస్తూ ఉంటాయి. భక్తిహీనులకి నిమిషం మాత్రమే ఆగపడుతూ ఉంటుంది సంతోషం, ఆనందం. కానీ దేవాది దేవుడు మనకి ఏ విధమైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నాడంటే, ఏంటి, కొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా మన దేవుడు మనలను గంతులు వేయింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఆనందముతో పరవశించబోతూ ఉన్నాము. ఆనందముతో సంతోషంతో గంతులు వేయుదురుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఇట్టి ఆనందకరమైన జీవితాన్ని చాలా మంది విడిచిపెట్టుకుంటూ ఉంటారు. సంతోషకరమైన జీవితాన్ని విడిచిపెట్టుకుంటూ ఉంటారు. ఏంటి, వాళ్ళ జీవితాల్లో ఏంటి, ఈ ఆశీర్వాదాలకు దూరమై ఏంటి, క్షణికమైపోయేటువంటి డబ్బు కోసమో, ఆ రోజున వచ్చేటువంటి కూలి కోసమో ఏంటి, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఒక చక్కటి ఆనందకరమైన సంతోషకరమైన జీవితం ఉంది. ఈ జీవితాన్ని మనం ఎప్పటికి కూడా దూరం చేసుకోకూడదు. ఏంటి, ఆ కుమారుడు తప్పిపోయి వస్తే వాడిని చేర్చుకొని చక్కగా ఏంటి, కొవ్విన దూడను ఒకటి వధింపజేసి అందరినీ సంతోషపెట్టారట. దేవునికి స్తోత్రం. నేను చెప్తాను, మనందరి కోసము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనందరి ఆనందం కోసం, మనందరి సంతోషం కోసం ఆయన తప్పిపోయిన కుమారుడు గురించి ఏ విధంగా ఒక గొర్రెపిల్లను వధించాడో తండ్రి, అలాగ మనందరి కోసము యేసుక్రీస్తుని వధింపజేశాడు. యేసుక్రీస్తుని వధింపజేసి మనందరి విచారాలు కొట్టివేశాడు. చప్పలు కొడదాము గట్టిగా. యేసుక్రీస్తు బలియాగము ద్వారా మనందరి యొక్క కన్నీళ్లు తుడవబడ్డాయి, మనందరి నిట్టూర్పులు తుడవబడ్డాయి, మనందరి యొక్క హృదయపు ఆవేదనలు తొలగించబడ్డాయి, పాపములు తొలగించబడ్డాయి. ఆనందముతో గంతులు వేయండి. ఈ లోకంలో ఆనందించే విషయంలో దేని యందు ఆనందించాలంటే, ప్రియ సహోదరి సోదరా, కంటి నిండా బంగారు ఉన్నప్పుడు కాదు, బీరువా నిండో లేదా ఏటీఎం నిండో డబ్బులు ఉన్నప్పుడు కాదు, వాటిని చూసి మనం సంతోషపడనక్కర్లేదు. అవి తుచ్చమైనవి. అవి మనం ఎప్పుడు కనుమూస్తామో అవి ఏమైపోతాయో తెలియదు. ఏమైపోతాయో ఏంటి, అవి ఎవరు లాక్కొని వెళ్ళిపోతారో అర్థం కాదు. అది ఎవరు తీసుకుంటారో కూడా నీకు తెలియదు. మనం దేని గురించి సంతోషించి ఆనందించి గంతులు వేయాలి తెలుసా? ఏంటి, ప్రభు మా పాపమంతయు తొలగించాడు, ప్రభు నా దోషమంతయు తీసివేశాడు, నేను బాప్తిస్తం పొందాను, ప్రభు బిడ్డగా మారాను అన్న గొప్ప హృదయ ఆనందంతో దేవుని సన్నిధిలో ప్రతిరోజు గంతులు వేయుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో గంతులు వేసి ఆనందించి ఏంటి, హర్షించాలి. ఈ రోజున దేవుని నమ్మిన బిడలలో ఏంటి, ఈ ఆనందం లేదు. ఇంకెప్పుడు చూసినా మనకి ఏంటి, ఆ బంగారు లేదే, ఇది లేదే, అది లేదని విచారాలు, ఒకటే విచారాలు. ఇంట్లో కలర్ టీవీ లేదే, పెద్ద టీవీ వాళ్ళు కొనుక్కున్నారు, మనం కొనలేదని ఒక విచారాలు. ఇంకా ఏ విచారాలు ఉన్నాయి? ఏంటి, వాళ్ళు కారు కొన్నారు, వీళ్ళు కారు కొని మాకు కారు లేదని విచారాలు. ఇంకా రకరకాల విచారాలలో మనిషి మునిగిపోతున్నాడు. కానీ నువ్వు ఆనందించాల్సిన విషయం ఒకటి ఉంది, నువ్వు సంతోషించి గంతులు వేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి, ఈ విషయాన్ని విడిచిపెట్టుకొని మర్చిపోయి నువ్వు పొందుకున్నటువంటి రక్షణకు ఆ విలువ వాల్యూ తెలియక ఈ రోజున నువ్వు అనేక విచారాల్లో పడిపోతున్నావు. అందుకే ఇర్మియా భక్తుడు తెలియజేస్తున్నాడు, నీ దుఃఖమునకు ప్రతిగా ఏంటి, నీ నిట్టూర్పులకు ప్రతిగా ఆయన ఆనందమును సంతోషమును నా దేవుడు నీకు దయచేయునుగాక. నా దేవుడు నీకు దయచేయునుగాక. నీ కోసం ఒక గొర్రె పిల్ల వధించబడింది, నీ కోసం ఒక గొర్రె పిల్ల వధించబడ్డాడు. ఆ గొర్రె పిల్ల ఏ ప్రభువైన యేసుక్రీస్తు నీలో ఏ విచారాలు లేకుండా ఆయన తుడిచివేశాడు. ఆనందించి గంతులు వేయాలి. ఆమేన్. దైవజనుడు పౌలు గారు చెరసాల్లో బంధించారు పౌలు గారిని. చెప్పండి, ఎక్కడ? పేతురుని కానివ్వండి, పౌలు గారిని కానివ్వండి, యోహాను కానివ్వండి, ఇలా శిష్యులందరిని కూడా బంధించినప్పుడు వాళ్ళు కట్టినటువంటి సంఘాలకి కొన్ని స్లిప్పు లెటర్ రాసి పంపించేవాళ్ళు. తిమోతితో ఏంటి లెటర్ రాసి
సంఘం అందరికీ ఇది చదువు తిమోతి అని చెప్పినప్పుడు ఏంటి ఈ దైవజనుడు దానిలో ఏ మెసేజ్ ఇచ్చాడంటే ఒకటే చిన్న లెటర్ ఇచ్చాడు, అంతే, చిన్న మెసేజ్ అంతే, ఒక లైన్ అంతే, ఇంకా ఏమి మెసేజ్ కానీ దానిలో ఇంకా వివరణ లేదు, వర్ణన లేదు, ఏమీ లేదు. ఏముందనంటే ఆయన ఏం చెబుతున్నాడు తెలుసా? ఆ ప్రభువునందు ఆనందించండి అని చెప్పాడు. తిమోతి ఇంకేమైనా చెప్పాడా? ఇంకేం చెప్పలా, ప్రభువునందు ఆనందించండి అని చెప్పాడు. ఇంకా ఆ పూట సబ్జెక్ట్ అదే. చెప్పండి, ఆ పూట ఇంక ఇన్ని మాటలు లేవు, ఇన్ని ఎక్స్ట్రాలు లేవు, ఇక ఇంత సందేశం ఏమీ లేదు. ఆ దైవజనుడు ఎక్కడుండి రాశాడు తెలుసా? ఆ చెరసాల ఎటువంటిదో తెలుసా? మనకులాగా రాజమండ్రి, మనకులాగా ఉన్నటువంటి కర్నూలులో సెంట్రల్ జైలులో ఉన్నట్లుగా కాదు. ఏంటి ఆడ కూర్చోటానికి ఉండదు, నిలబడటానికి ఉండదు, ఇలా బాగా ఏంటి ముడిసి వేసినట్లుగా గాఢంధకరమైన చీకట్లో ఎవ్వరు కానరు, పగలు కూడా చిమ్మ చీకటిగా కనిపిస్తున్నటువంటి ప్రదేశంలో వాళ్ళని బంధించేసేవాడు. ఒక పెద్ద ఏంటి కొయ్యను మెడకేసి కట్టి సంకెళ్ళేసి బంధించేసి కట్టేవాడు. అటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు కూడా దైవజనుడు ఏమని సంఘానికి సందేశం ఇస్తున్నాడు? నా కోసం ప్రార్థన చెయ్యండి అని ఏడ్చుకుంటూ చెప్పలేదు. ఏం చెబుతున్నాడంటే ప్రభువునందు ఆనందించండి. హల్లెలూయా, ప్రభువునందు ఆనందించండి. ఎందుకు పౌలా, ఎందుకు దైవజనుడు ఇలా చెబుతున్నావు అంటే మనందరి కోసం యేసుక్రీస్తు బలి అయ్యాడు, మనము ఆనందించి గంతులు వేయాలి. చూడండి, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో వాళ్ళందరూ కూడా చెరసాలలో తీసుకెళ్లి బంధించి కట్టేసినప్పుడు ఏంటి చెరసాలలో కూడా దేవుని సన్నిధిలో పాటలు పాడటం ప్రారంభించారు. పాటలు పాడుతున్నప్పుడు ఏంటి చెరసాల పునాదులు అదురుతున్నాయండి. ఈ రోజున చాలా మంది ఏంటి మనుషుల్లో, విశ్వాసులో ఈ రోజున విచారాలు 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 విచారాలు, కన్నీళ్లు 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 కన్నీళ్లు. అసలు పొందుకున్న రక్షణ ఎలాంటిది, దేవుడు ఎలాంటి వాడు, ఆయన యొక్క స్థితిగతి ఏంటి, ఆయన యొక్క నీ మీద చూపినటువంటి ఆ కనికరం ఎలాంటిది, ఆయన నీకు అనుగ్రహించినటువంటి మహిమ ఎలాంటిది, ఈ కొంచెం కూడా అవగాహన లేదు, కొంచెం కూడా అవగాహన లేదు. ఈ రోజున చాలా మందిలో ఏంటి విచారాలతో బాధపడుతున్నారు, బాధలతో, సమస్యలతో, ఏంటి మాకు అది తీరలేదు, ఇది తీరలేదు అని అనేకమైనటువంటి అన్నిటిని గురించి ఏంటి బాధించబడుతున్నారే కానీ ఏ కోశాన కూడా దేవుని సన్నిధిలో ఆనందం అనేది కలగట్లేదు. కనుకనే ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తున్నాడు, ఏంటి కొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా మీ విచారాలన్నీ తొలగించబడి మీరు గంతులు వేయబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మీరు గంతులు వేయుదురుగాక, మీరు గంతులు వేయుదురుగాక. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఒకటి, కొవ్వుతో మన దేవుడు మనలను సంతోషింపజేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? కొవ్వుతో విచారాలన్నీ కొట్టివేసి మనకు ఒక ఆనందకరమైన జీవితాన్ని కలుగజేస్తాడు. సెకండ్ వన్, రెండో మాట మనం గుర్తు చేసుకుందాం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనాన్ని బిగ్గరగా చదువుతారు. కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరచబడుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేస్తూ ఉన్నది. కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నాకు దొరికింది. ఇదిగో నేను నీ సన్నిధిలో నీ కొవ్వు చేత నేను తృప్తిపరచబడుచున్నాను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా చెప్పండి. ఎలాగా తృప్తిపరచబడుతున్నారంట? కొవ్వు చేత తృప్తిపరచబడుచున్నారు. దేవుని సన్నిధిలో కొవ్వు వలన మనందరి జీవితాలలో ఒక సంతృప్తికరమైనటువంటి ఒక సంతృప్తికరమైన ఆధ్యాత్మికమైన సంతృప్తి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా హల్లెలూయా. కొత్త పాట ఎవరెవరు పాడారు? ఎవరెవరు పాడారు? ఎవరు పాడలేదు? హేమంత్ అని కూడా పాడారు. ఎవరు పాడలేదు? ఏం పాడారు? ఎవరు నేర్చుకోలేదా? స్త్రీల సమాజం
కొత్త పాట ఎవరు నేర్చుకోలేదా? చిన్న కోరస్ పాడదాం. ఏ పాట పాడదాం? ఏం పాడదాం? హల్లెలూయా చెప్పండి. ఏ పాట పాడదాం? ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి, అన్నయ్య ఫస్ట్ విన్నప్పుడు ఏం అర్థం కాలేదు కానీ అన్నయ్య ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వింటుంటే మా హృదయానికి తెలియనటువంటి సంతోషం కలుగుతుందని చెబుతున్నారు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతని కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతని కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో తరగని సౌభాగ్యమే. స్వరమెత్తి గట్టిగా. యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే. అందరు గట్టిగా. యేసయ్యా నీ కృపా చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా గట్టిగా. యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా కొట్టు కొట్టు చప్పట్లు కొట్టు గట్టిగా. చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతిక్షణము ఈ భావముతో. అందరు స్వరమెత్తి గట్టిగా. హోరి. నా ప్రతిక్షణము ఈ భావముతో సాగేదా. గట్టిగా స్వరమెత్తి. నీ కృపా
యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా నీ కృపా చాలయ్యా నీ ప్రేమే చాలయ్యా. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. ఒక తృప్తి చెప్పండి, ఏంటిది అది? తృప్తి పరచబడదుముగాక. ఎంత సమకూర్చుకుంటున్నా ఈ రోజుల్లో చాలా మంది తృప్తి అనేది లేదు. తృప్తి అనేది ఉంటే నీ జీవితంలో మంచి ఆరోగ్యం కలుగుతుంది. తృప్తి అనేది నీలో కలిగినప్పుడు ప్రియ సహోదరి సోదరులారా, కంటి నిండా నిద్ర అనేటువంటి తృప్తి ఉండాలి. ఆహారం తృప్తిగా తినాలి. చాలా మంది ఏవేలు పుస్తకంలో రాయబడినట్లుగా కొంతమంది నీళ్లు తాగుతున్నారంట కానీ తాగినట్టుగానే ఉంటుందంట. అన్నం తింటున్నారు కానీ తిన్నట్టుగానే ఉండట్లేదంట. ఇప్పుడు సమాజం పరిస్థితి అలాగైపోయింది. సంతృప్తి లేదు. ఆ రాజకీయ నాయకుడు నిలబడ్డాడు, ఏవో ఇన్ని కోట్లు సంపాదించుకునే సాల్లే అని అంటే నెక్స్ట్ కూడా నేను నిలబడాల్సిందే. ఇప్పటికే నీకు 10 తరాల వాళ్ళు తిని ఏంటి బ్రతకగా ఉంది, నీకు ఇంకెందుకు అని అంటే వినిపించుకోడు. ఇంకా ఎక్కడెక్కడో పొలాలు స్థలాలు అన్నీ సమకూర్చుకుంటాడు, ఎక్కడెక్కడో షాపులు కట్టిస్తాడు, ఎక్కడెక్కడో హోటల్స్ కట్టిస్తూ ఉంటాడు విస్తారంగా. ఇంతటితో తృప్తిపరచబడవండి, పడడండి. ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం లేదు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో దైవజనుడు తెలియజేస్తున్నాడు, ఒక సంతృప్తికరమైనటువంటి భక్తి ఒక గొప్ప లాభ సాధకమై ఉందంట. చప్పలు కొడతామా గట్టిగా 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 గట్టిగా. ఒక సంతృప్తికరమైనటువంటి భక్తి నీ జీవితంలో ఒక గొప్ప లాభ సాధకముగా నా దేవుడు నిన్ను మారుస్తున్నాడు. ఈ రోజున కొవ్వుతో దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. అసంతృప్తి. చాలా మంది వ్యాపారాలు చేస్తారు. ఆ రోజుకి తమ్ముడా 7 అయిపోయింది, ఇంక రామ్మ ఎనికి సార్లు అంటే గల్లీలు తిరుగుతూ ఉంటాడు. మా వాడు ఏమంతా సార్లు తృప్తి పడరా, సార్లు వచ్చారా, ఎనికి లేదు కోట ఉంది రారా ప్లీజ్ వచ్చారా, లేదు కుదరదు, ఇంకా 4 గల్లీలు తిరగాలి, ఇంకొక 400 సంపాదించాలి, తృప్తి పడరా, వచ్చిన వాటి సార్లు వచ్చారా ప్లీజ్ రా. ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పాను. చాలా మందిలో తృప్తి అనేది ఉండదు. ఇంత ఉంది కదా ఈ పూటకి, ఈ పూట తినగలిగినంత వడ్డీకి ఉంది కదా, ఈ పూటకి ఉండగలిగినంత ఉంది కదా, ఈ సంవత్సరానికి సరిపడంత ఉంది కదా, ఎందుకు ఎగిరి పడటం ఎందుకు అనవసరంగా నిద్రగాసి నైట్ టైంలో కూడా వర్క్ చేసుకునేది ఎందుకు, అనారోగ్యాలు తెచ్చుకునేది ఎందుకు, నిద్రపోకపోతే నీ జీవితంలో కలిగేటువంటి అనేక నష్టాలు ఉన్నాయి కదా. అనేకమైన సంవత్సరం అంతా సంపాదించుకొని నిద్ర మేలుకొని సంపాదించుకొని వచ్చిన రోగానికి ఖర్చు పెడతారు తప్ప ఒక తృప్తిపరచబడరు. చాలు ఇదిగో ఒక భార్య ఉంది, చక్కటి ఇల్లు ఉంది, చక్కటి నాకు ఫ్యామిలీగా దేవుడు సిద్ధపరిచాడు, ఫ్యామిలీగా సెట్ అయిపోయాం, హ్యాపీగా ఉందాం. తృప్తి ఉండదు కొంతమందికి. భర్తను బట్టి భార్య సంతృప్తి పడాలి, భార్యను బట్టి భర్త సంతృప్తి పడాలి. ఈ రోజున నీ జీవితంలో ఒక సంతృప్తి అనేది నీకు కలగక నీలో నీవే ఏదో ఒక దాహము తీరక వేధించబడుతున్నావేమో. అదిగో దేవుని యొక్క కొవ్వు చేత నిన్ను తృప్తిపరచునుగాక. దేవుని వాక్యం అనేటువంటి కొవ్వుతో, దేవుని పరిశుద్ధాత్మ అనే కొవ్వుతో, దేవుని కృప అనేటువంటి కొవ్వుతో నా దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇందాక చెప్పలా, ఒక ఆమెకి నీరసం అనే దయ్యం పట్టింది, దానికి తిండిపోతు దయ్యం పట్టిందంట. చెప్పండి, ఏం పోతు దయ్యం? తిండిపోతే అప్పుడు చూసిన నీరసం, తింటుంది నీరసం. కారణం ఏంటంటే యేసన్న గారు ప్రార్థన చేసిన దయ్యం పోయింది. అలాగ కొంతమందికి తృప్తి ఎందుకు ఉండదనంటే ఆ విధమైనటువంటి స్పిరిట్ బట్టి ఉంటుంది. రావాలి రావాలి కావాలి కావాలి అంటారే కానీ ఇంతటితో చాలే, ఇంతటితో చాలు, ఇలా చాలు అని ఒక సంతృప్తి అనేది మనుషుల జీవితాల్లో ఈ రోజున కొదువైపోయి
కొదువైపోవటం వలన మనుషులు ఏదో కోల్పోయిన స్థితి. డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకా ఏదో తెలియనటువంటి గిలిటి మనిషిలో. ఎందుకు అంటే ఇతని యొక్క అత్యా ఆశల వలన, అత్యా కోరికల వలన, ఊహకు మించినటువంటి, స్టేటస్కి మించినటువంటి కోరికలు, ఉద్దేశాల వలన మనుషులు ఒక సంతృప్తి పరచబడలేకపోతున్నారు. మనుషులు ఒక సంతృప్తిగా దేవుని సన్నిధిలో అనుభవించలేనటువంటి పరిస్థితిలో కొనసాగించబడుతున్నారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో నీకు ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని నా దేవుడు నీకు దయచేయునుగాక. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుతారా మాట? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, దైవజనుడు పౌలు గారు రాస్తున్నటువంటి హెబ్రీలకు పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. తర్వాత మరొకళ్ళు కీర్తన 65:4వ వచనం తీసి పెట్టుకోనండి. స్త్రీలలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగినటువంటి వాటితో తృప్తిపరచబడి ఉండండి. నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను కూడా ఎడబాయను. చప్పలు కొట్టొచ్చునుగా గట్టిగా, మరి గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. అధికమైన ఆలోచన నీలో ఉన్నప్పుడు ఏమైందంటే దేవుడి మీద కూడా విరక్తి పుట్టింది. చర్చి మీద కూడా ఇంట్రెస్ట్ రాదు. పాస్టర్ గారు చేసే ప్రార్థన మీద కూడా నీకు తృప్తి ఉండదు. ఏం చేస్తున్నాడమ్మా ఆయన ప్రార్థన, ఏముందమ్మా ఇక్కడ అన్న నీలో ఆ విధమైనటువంటి ఫీల్ కలుగుతూ ఉంటుంది. చాలా మంది ఒక ఆధ్యాత్మికమైన సంతృప్తి దొరకదు, భౌతికంగా సంతృప్తి అనేది దొరకదు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు కూర్చుకున్నారు, వాళ్ళు కూర్చొని తింటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, నేను కూడా అలా చేయాలి, నేను కూడా ఇలా చేయాలని చాలా మంది అసంతృప్తికరమైన బ్రతుకుతున్నారు. దాని ద్వారా నీలో ఎదుర్కొనేటువంటి అనేక నష్టాలు ఉన్నాయి. దాని ద్వారా నువ్వు ఎదుర్కొనేటువంటి అనేక శోధనలు ఉంటాయి. దాని ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు, రోగాలు, సమస్యలు, వడ్డీలు, అనేక రకరకాల నష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటది. దేవుని సన్నిధిలో కష్టపడకుండా ఒట్టిగా వచ్చే డబ్బు తీసుకుంటే దాని ద్వారా ఎన్నో భయంకరమైనటువంటి నష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కయ్యోనుతో దేవుడు చెప్పాడు, మనిషితో దేవుడు చెప్పాడు, దుక్కి దున్ని చెమట వచ్చి నువ్వు సంపాదించుకొని తినాలి అని చెప్పాడు. అంతే చేయాలి తప్ప ఒట్టిగా రావాలి, కూర్చొని తినాలి అన్నట్లుగా ఉంటే దానికి తగిన పనిష్మెంట్ కూడా ఉంటుంది. దానికి తగినటువంటి పనిష్మెంట్ కూడా ఉంటుంది. హెబ్రీ పత్రిక ఇంకోసారి చదువు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్నటువంటి, మీరు ఏ పని చేస్తున్నారో, మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో, మీరు ఏ చేతి పనులు చేస్తున్నారో ఆ పనిలోనే తృప్తిపరచబడి ఇంక వేరే వాటి గురించి, వేరే వాటి కోసం వాళ్ళు బాగున్నారు, వీళ్ళు నీకు అనవసరం. ఆసాపులాగా ఆలోచించగా, ఆసాపులాగా దేవుని సన్నిధిలో విరోధిగా మార్చబడగాకు. దేవుని కోసము నీవు ఏ ధనాపేక్ష లేని వారి సమస్త కీడులకు మూలం ఏంటిదో తెలుసా? ధనాపేక్ష. చెప్పండి, సమస్త కీడులకు మూలం ఏంటి చెప్పండి, అందరూ స్వరమే చెప్పండి. ధనాపేక్ష. ఈరోజు ధనము కోసం స్త్రీ తన శరీరాన్ని నమ్ముకుంటుంది. ధనము కోసము ఈ రోజున మోసాలు జరిగిస్తున్నారు. ధనము కోసం ఈ రోజున అనేక దొంగతనాలు చేస్తున్నారు, అనేకమైన మోసాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. భయంకరమైనటువంటి కిరాతకులుగా మనిషి మారిపోతున్నారు. సమస్త కీడులకు మూలమది, సమస్త కీడులకు మూలమది. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నువ్వు ఏ ధనాపేక్ష లేనటువంటి వారుగా దేవుని బిడలు, నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో దానిలోని సంతృప్తిగా ఆ వచ్చిన డబ్బు నీవు, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబం తిని, ఒకవేళ లేదనుకో చక్కగా నీళ్లు తాగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఓ తృప్తికరమైన జీవితం చేయండి.
ప్రభు మత్తయి వర్తమానంలో చెబుతున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అంటున్నాడు. హల్లెలూయా. వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని ఎందుకు పోషించడు? ప్రసన్న బెనహారు పాట రాసి, అప్పుడు పోషించాడు, ఇప్పుడు పోషిస్తాడు, అప్పుడు నడిపిస్తాడు, ఇప్పుడు నడిపిస్తాడు అని ఆమె పాడుతూ డాన్సులు వేస్తుంది అనమాట. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నీకు ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం దొరకాలి. చాలా మంది ఈ రోజున ఈ తృప్తికరమైనటువంటి అనుభూతి లేకుండా అసంతృప్తిలో ఉండి, అసంతృప్తి వలన మనుషులు ఏం కలుగుతుందంటే రోగాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, ఇతరులకి గొడవలు రేపుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. అసంతృప్తి కానీ మనిషిలో తృప్తిపరచబడకుండా అసంతృప్తిగా కానీ ఉంటే ఈ విధమైన పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. కనుక అటువంటి అనుభూతుల్లో పడిపోకుండా దేవుడు చెబుతున్నాడు, ఆయన కొవ్వు చేత నిన్ను తృప్తిపరచునుగాక. 65వ కీర్తన 4వ వచనం, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయము చేత మేలు చేత మేము తృప్తి పరచబడుతున్నాం. చప్పలు కొట్టు, గట్టిగా గట్టి కొట్టు. నీ మందిరం చాలయ్యా మాకింకా. అందుకే దావిజన్ రమేష్ అన్న గారు చక్కగా ఆ పాట పాడింది. అందుకని నీ కృప తప్ప వేరొకటి వద్దయ్యా, వాడుక భాషలు అట్లాగా అనకుండా లేదయ్యా అని పెట్టాడు. అందరు ఎత్తండి ఆ పల్లవి, ఆ వచనం ఎత్తండి గట్టిగా. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో ఏం పాడుతున్నారు మీరు? నెక్స్ట్ వచ్చిన ఏం పాడారు మీరు? పెట్టగాక, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనస్సులో బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడా చాలునంటివే. హల్లెలూయా. చూడండి, దేవుని మందిరంలో ఉన్నటువంటి మేలుల చేత మనల్ని అందరినీ తృప్తిపరుస్తున్నాడంట. చప్పలు కొడతామా గట్టిగా? నీకు ఏమి అక్కరో, ఏమి అవసరతో నా దేవుని మందిరంలో ఉన్న మేలుల చేత నిన్ను తృప్తిపరచునుగాక. ఆమేన్. ఇంకేం కావాలండి? నువ్వేంకి వేరేది ఏమి కోరుకోవద్దు. నాకు నా దేవుని మందిరం ఉంది చాలు. నేను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుంటా, నాకు సంతానం కలుగుతుంది. నేను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుంటా, నాకు ఆయుష్ పొడిగించబడుతుంది. నేను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుంటా, నాకు కన్నీళ్లు తుడవబడతాయి. నేను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకుంటా, నాకు ఆరోగ్యం వస్తుంది అని దేవుని సన్నిధిలో, నాకు దేవుని సన్నిధిలో అనేక మేళ్ళు అని ఒక తృప్తి నీకున్నప్పుడు దేవుని మందిరాన్ని ఎప్పటికీ విడిచిపెట్టవు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరానికి ఎప్పటికీ దూరం అయిపోవు. ఈ విధమైన సంతృప్తి ఉండాలి. ఈ విధమైన సంతృప్తి ఉండాలి. ఈ విధమైన సంతృప్తి ఉండాలి. చాలా మందికి దూరపు కొండలు నునుపన్నట్లుగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తూ ఉంటారు. గుత్తికి 3 వారాలు వెళ్తే పిల్లలు కలుగుతారా? అక్కడికి వెళ్తే పిల్లలు కలుగుతారా? అక్కడికి వెళ్ళి చెట్టుకి దారాలు కడితే పిల్లలు కలుగుతారా అని దూరపు కొండలు నునుపు అనుకొని తృప్తి లేనటువంటి బ్రతుకు జీవితం చేస్తూ ఆడికి పడితే ఆడికి పరుగులు తీసుకుంటూ పోయి ఎక్కడికి పోయిన ప్రయోజనం లేకుండా అలాగ చివరాఖరికి డాక్టర్లు కూడా చెబుతారన్నమాట. డాక్టర్లు టెస్ట్ చేసుకోవడానికి పోతే మా వాళ్ళు కూడా కావట్లేదు, పలానా ఓసన్న మందిరానికి వెళ్ళండి, అక్కడ పాస్టర్లు ప్రార్థన చేస్తే మీకు సంతానం అవుతుంది. హల్లెలూయా. మీకు రోగం బాగవుతుంది. హల్లెలూయా. మాకు టెస్టుల్లో ఏం దొరకట్లా, మీరు ఒక పని చేయండి, పలానా చర్చికి పోండి అని చెబుతారు వాడు. అటుపోయి ఇటుపోయి బంతి ఆడికి వస్తుంది, ఎడికే వస్తుంది. బంతి అటుపోయి ఇటుపోయి ఎక్కడికి పోయినా ఇదిగో ఇక్కడే గోలు, ఇక్కడే గురి, ఇక్కడే ఏముంది, ఇక్కడికే వచ్చి పడుతుంది అనమాట.
ఏంది మనిషి అటు ఇటు తిరిగేవు కదా అని అంటే